ఉమ్, కానీ వీళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళందరూ బినామీలు అయితే వైసీపీ బినామీలు తీసేసుకుని అమ్ముకుంటాడు, కానీ తీసుకోకుండా ఎందుకు ఉంటాడు నాకు అర్థం కాలే. వదిలేడు. వైసీపీ బినామీ అయినా ఎవరైనా అంతే అర్హులా కదా, కాదనేది బినామీ ఇంపార్టెంట్ ఏంది కదా అక్కడ. వైసీపీలో బినామీ సునామీ. టీడీపీ బినామీ అయినా వైసీపీ బినామీ బినామీ అయినా అనే ఎవరైనా పదం ఎప్పుడు మనిషే కదా వస్తుంది? అక్కడ. పౌరుడు, ఎమ్మెల్యే రాష్ట్ర పౌరుడా ఎవడో ఏ కాదా? నాయకుడు ఓ 50 మంది లేని మనుషుల పేరుతో కార్డులు సృష్టిస్తే బినామీ అంటారు. ఆ కార్డులన్నీ తన దగ్గర అది పెట్టుకుంటారు. అవును. ఉమ్, ఇక్కడ కంపల్సరీ ప్రతిదానికి ఆధార్ కావాలి, వైట్ రేషన్ కార్డు కావాలి కదా. రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరు, అవును. ఆధార్ లేకపోతే ఇవ్వరు. ఇవి రెండు అనుసంధానం చేసి ఫోటోలు కూడా తీశారు అవును. అక్కడ నుంచోబెట్టి. 3 సార్లు ఫోటోలు తీశారు. అవును తీశారు. ఫస్ట్ భూమి పూజని, కొలతలప్పుడు ఒకసారి, తర్వాత నా రిజిస్ట్రేషన్లప్పుడు ఒకసారి, తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు. అవన్నీ చేసేటప్పుడు అంటే ఆ మనుషులు ఫోటోలతో సహా ఉన్నారు కదా. ఉమ్, ఇందులో కొంతమంది వద్దని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మాకు ఎక్కడ కాదు ఇంకో చోట ఇవ్వండి, ఇట్లాంటివి ఉండొచ్చు అది అవును. బేసిక్గా. కాబట్టి ఇది ఆపేయడానికి అంటే ఇప్పుడు ఈ మొత్తం లెక్క ప్రకారం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరికైనా ఇప్పించుకోవాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ అందరూ అర్హులందరినీ తేల్చేశారు కదా. అప్పుడే వీళ్ళు అనర్హులు ఎవరున్నారు ఇంకా? ఉమ్, అదే కదా. అప్పుడే అర్హులందరూ తేల్చాక ఈ 6 నెలల కాలంలో పుట్టుకొచ్చారు కదా ఇంకో 25 లక్షల మంది జనము.